బాలీవుడ్ స్టార్ హీరో తెలుగులో దేవర సినిమాతో మెరిసిన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గత అర్ధరాత్రి ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. దొంగతనానికి వచ్చిన సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనతో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన వెంటనే లీలావళి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సైఫ్ వాగ్మూలం కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. సైఫ్పై జరిగిన దాడి నడపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్పై జరిగిన దాడి గురించి విని షాక్కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ దేవర మూవీలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. మరోవైపు సైఫ్పై దాడి జరిగిన ఘటనపై బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎంపీ సుప్రియా సూలే సైఫ్ అలీ ఖాన్ కుటుంబం గురించి ఆరా తీసింది. సైఫ్ భార్య కరీనా కపూర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం 3:30 సైఫ్ను ఆసుపత్రికి తీసుకొచ్చారని, అతడి శరీరంపై 6 చోట్ల గాయాలయ్యారని, 2 చోట్ల లోతుగా గాయాలయ్యాయని తెలుస్తోంది. పూర్తి చికిత్స తర్వాత సైఫ్ ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పగలమని వైద్యులు అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ కలిసి దేవర చిత్రంలో నటించారు. డైరెక్టర్ కొట్టాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా విలన్ పాత్రలో కనిపించాడు సైఫ్. అంతకుముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటించాడు సైఫ్. మరి అతనిపై దాడితో పాటు జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.